నమస్కారం. డిఆర్టీవీ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీలో పెను విషాదం, ప్రమాదంలో 8 మంది మృతి. ముప్పై మంది ఖైదీలకు రాఖీలు కట్టిన హోంమంత్రి అనిత, యువత మంచి చెడులను తెలుసుకోవాలని సూచన. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నా, పులివెందులలో టీడీపీ దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని వినతి. ఇక డీటెయిల్స్ చూస్తే ఆగస్టు 11న జాతీయ నులిపురుగుల దినోత్సవంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జయగిరి సబ్ సెంటర్ డాక్టర్ జన్ను మల్లేశం అన్నారు. హసన్పర్తి మండలంలోని సీతంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ నెల 11న జాతీయ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లేశం హాజరై మాట్లాడుతూ హసన్పర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలందరికీ ఆల్ బెంజోల్ టాబ్లెట్లను తప్పనిసరిగా వాడాలన్నారు. ముఖ్యంగా 1 సంవత్సరం లోపు ఉన్న పిల్లలు మట్టిలో ఆడుకోవడంతో వారి చేతి గోళ్ల ద్వారా మట్టి కడుపులోకి చేరుతుంది. ఇది మలంలో గుడ్లుగా ఏర్పడి పురుగులు, క్రిములుగా బ్యాక్టీరియా తయారవుతుందన్నారు. దీంతో పిల్లల్లో రక్తహీనత, ఆకలి మందగించడం, బలహీనపడడం, నీరసానికి గురై అనారోగ్యానికి దారితీస్తుందన్నారు. పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం, దీన్ని నియంత్రించడం కోసం ఆల్బెంజోల్ టాబ్లెట్లను తప్పనిసరిగా వాడాలని సూచించారు. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పిల్లలకు ఆఫ్ టాబ్లెట్ను, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు శుభ్రమైన మంచినీరును అందుబాటులో పెట్టుకుని టాబ్లెట్లను పిల్లలకు వెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సలీమా, ఆత్యాలు నద్దోనూరి రజిత, రమ, సీతంపేట పిల్లలు, తల్లులు, పిల్లల తల్లు తదితరులు పాల్గొన్నారు. మోషన్లో అలాగా అంటే మలంలో ఆ పురుగులు ఏర్పడి గుడ్ల లెక్క ఏర్పడి ఆ మలంలో చేరి వాళ్ళకి మళ్ళీ ఆ క్రిముల యొక్క బ్యాక్టీరియా లెక్క ఫామ్ అయిపోయి దాంతో వాళ్ళకి ఏమవుతుందంటే రక్తహీనతగా ఫామ్ అవ్వడం, తర్వాత ఆకలి మందగించడం, ఈ తర్వాత వీళ్ళకి ఏంటంటే చాతగానే అంటే బలహీనంగా ఉండడం, కొంచెం నీరసంగా ఎక్కువ ఉండే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల మనం ఏంటి నిర్మూలించవచ్చు అంటే ఈ యొక్క ఆల్బెండజోల్ టాబ్లెట్ నిర్మూలించవలసిన ముఖ్య కారణం ఏంటంటే ఇవి వేసుకోవడం వల్ల, ఈరోజు మనం ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఈ రక్తహీనత కావచ్చు, లేకుంటే ఆకలి మందగించడం కావచ్చు, ఇలాంటివన్నీ మనము ప్రారంభోలే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది 1 నుంచి 19 సంవత్సరాలు, 1 నుండి 2 సంవత్సరాల పిల్లలకు ఆఫ్ టాబ్లెట్ అది క్రష్ చేసి వాళ్ళకి 2 స్పూన్ల మధ్యలో క్రష్ చేసేసి వాళ్ళకు ఇవ్వవలసి వస్తుంది. తర్వాత 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలు వాళ్ళకి ఏంటంటే ఫుల్ టాబ్లెట్ వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళు మింగగలుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా క్రష్ చేసి ఇచ్చేస్తే బెటర్ ఉంటుంది. 3 నుంచి 19 సంవత్సరాల పిల్లలు వాళ్ళకి టాబ్లెట్ డైరెక్ట్ వాళ్ళకి చూ చేసుకుని మింగేస్తే సరిపోతుంది. కాకపోతే ఆ టాబ్లెట్ ఇచ్చే సమయంలో ఏమున్నదంటే వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫ్రెష్ వాటర్ అందుబాటులో పెట్టుకొని, కొంతమంది మింగే టైంలో వాళ్ళకి ఇబ్బంది కలగడం కావచ్చు, ఇట్లాంటి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో చక్కటి నీరు అంటే పరిశుభ్రమైన నీరు పక్కన పెట్టుకొని ఆ టాబ్లెట్స్ చూ చేసుకొని మింగేస్తే మనకి ఎలాంటి అవంతులు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఆగస్టు 11 జాతీయ నులిపురుగుల దినోత్సవం అందరం ఏకదాటిగా ఈ ఊళ్ళల్లో కావచ్చు, అంగన్వాడీస్ కావచ్చు, స్కూళ్ళల్లో కావచ్చు, ఎక్కడున్నా ప్రతి ఇంటికి పిల్లలకు 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఖచ్చితంగా వేసుకునే విధంగా అందరూ ఎవరికి వారు సహకరించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ మల్లేశం, సబ్ సెంటర్ జాయగిరి. నేను సీతంపేటకి అవుట్ రీచ్ అనకాపల్లి జిల్లా చోడవరం మండలం సిమరణాపల్లి గ్రామంలో మిషనరీతో ఇసుక మాఫియా తీస్తున్నారు. ప్రభుత్వం ఇసుక పాలసీ ఉచితమైతే ఇసుక మాఫియా అదే అదునుగా జేసీబీలతో రాత్రి పగలు తేడా లేకుండా మిషనరీతో ఇసుక తవ్వేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. చోడవరం కే కోటపాడు మండలం తహసీల్దార్ ఆఫీసులో ఇసుక మాఫియా వాల్ మామూలు ఇస్తే అనకాపల్లి, పరవాడ, గాజువాక, పెందుర్తి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఇసుకను తరలిస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. బీఆర్ఓలకు నెల మామూలు ఇస్తూ ఎటుకులను తవ్వుకుపోతున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.
అదే పేపర్లోకి వెళ్తుంది ఇప్పుడు తర్వాత చూద్దాం. అవదు అవదు నేనే చూడే మాకు నోడేమను అవునండి పక్క kau nih, tidak kan? Bukan. రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ కేంద్ర కారాగారానికి ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఈ సందర్భంగా యువ ఖైదీలైన 30 మందితో పాటు జైళ్ల శాఖ అధికారులకు సైతం రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు అవగాహన కల్పించాం. యువత మంచి చెడులను తెలుసుకోవాలని సూచించారు. తెలిసి తెలియని వయసులో ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు అంధకారమైపోతాయని వెల్లడించారు. తమ బంగారు భవిష్యత్తును యువత కోల్పోవద్దని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. చిన్న చిన్న అవసరాల గురించో ఇంట్లో కుటుంబ పరిస్థితుల గురించో చెత్త వాళ్ళు లేకను సో కంపల్సరీగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు చేంజ్ అయ్యాలి. మళ్ళీ ఇంట్లోకి రాకూడదు అని బలంగా అనుకోలేదు. బతకడానికి చాలా దారులు ప్రాపర్ వేలో మిమ్మల్ని బాధ పెట్టాల్సిన వచ్చింది కాదు. ప్రస్తుతం మీరంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. జైత్పూర్లో ఓ గోడ కూలిపోవడంతో 8 మంది మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు 2 చిన్నారులు ఉన్నారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రంగంలో దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కుంభవృష్టి వర్షం కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా భారీ వర్షాల కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలు విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట ఆకస్మిక ధర్నాకు దిగారు. తమను ఎన్నికల కమిషనర్ను కలవడానికి పోలీసులు అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగు నాగార్జునతో పాటు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, టీజేఆర్ సుధాకర్, కైలే అనిల్, పూనూరు గౌతమ్ వంటి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ మహిళా టీచర్లతో కలిసి డాన్స్ చేశారు. పీజీటీఎస్ ట్రైనింగ్ పూర్తయిన సందర్భంగా మహిళా టీచర్లతో కలిసి ఆయన సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై కొంతమంది పాజిటివ్గా స్పందిస్తుండగా మరికొంతమంది విమర్శలు చేస్తున్నారు. డీఈఓను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపేట మండలం చిన్నమెట్ట వద్ద కాశీనాయన ఆశ్రమంలో 6 రోజుల పాటు శ్రీ భాగవత సప్తాహ మహోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తిరుపతి అన్నమయ్య పీఠాధిపతులు పాల్గొన్నారు. ఆశ్రమం అధ్యక్షుడు బండి ఆంజనేయుల ఆధ్వర్యంలో భజనలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని కృషి చేసిన వారికి ఘనంగా సన్మానించారు. కొంచెం రెడీగా ఉండండి. అటు పోండి, అట్లా భాగవతంలోనే వస్తుంది ఈ విషయం అంతా కూడా. అయితే ఇటువంటి ధృతరాష్ట్ర మహారాజు కడబడికి నాకు మీరే దిక్కు అని పాండవుల దగ్గర నిలిచిపోయాడు. ధృతరాష్ట్రుడు గాంధారికి ఇంత ఆహారం పెడుతూ ఉన్నారు. ధృతరాష్ట్రుడు ఒక చెడ్డ పని చేశాడు. ఏమే, భీముణ్ణి ఎట్లయినా చంపాల. నా కొడుకులందరినీ చంపిండేవాడు భీముడు ఒక్కడే. నా కొడుకులందరినీ చంపినటువంటి వాడు భీముడు ఒక్కడే. కాబట్టి ఆ భీముని ఎట్లయినా చంపేయాలి అని అనుకున్నాడు. చూడి, ధృతరాష్ట్రునికి ఎంత దుష్ట బుద్ధి ఉందో. కాబట్టి ఆ ధృతరాష్ట్రుడు ఆ భీముణ్ణి మరి సాదరంగా ఆహ్వానం చేశాడు. రండి, సాదరంగా ఆహ్వానం చేస్తే ఆయన ఆలింగనం చేసుకునేకి మొదలు పెట్టాడు. అప్పుడు కృష్ణుడు
రాఖీ పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ వీర మహిళలు ఆకేపాటి సుభాషిణి, తోట జయంతి, రాధ, శాంతి యాదవ్, అమృత, శిరీష, చందన, లావణ్య, వరలక్ష్మి తదితరులు తిరుపతిలోని ఎన్జీఓ కాలనీ ఆఫీస్ నందు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులకు రాఖీలను కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాఖీ పండుగ ఎంతో పవిత్రమైందని, సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతిరూపంగా జరుపుకునే ఈ అపురూపమైన వేడుక రాఖీ పండుగ అన్నారు. ఆప్యాయత, అనురాగాల నడుమ మా వీర మహిళలతో కలిసి ఈ పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మహిళలందరిపై నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారన్నారు. మా జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తారని, అందుకే మా పార్టీలోని మహిళలను వీర మహిళలుగా పిలుస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల అధ్యక్షతన రాష్ట్రంలో మహిళలందరూ సంతోషంగా ఉంటారని హామీ ఇచ్చారు. మహిళల రక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. జాగ్రత్త మా కర్పూరం అది చాలు చాలు బొట్టు పెట్టండి బొట్టు పెట్టండి వచ్చింది చూసారా టీవీలో ఏమన్నా చూసారా టీవీలో టీవీలో చూడండి జాగ్రత్త మా కర్పూరం అది చాలు చాలు బొట్టు పెట్టండి బొట్టు పెట్టండి వచ్చింది చూసారా టీవీలో ఏమన్నా చూసారా టీవీలో టీవీలో చూడండి నమస్తే. నిన్న జరిగినటువంటి సంఘటన తిరుపతి రైల్వే స్టేషన్ లో భక్తులపై దాడి ఏదైతే జరిగిందో ఇది చాలా బాధాకరమైన విషయము. భక్తులే మనకు జీవనాధారం. భక్తులు బతుకునిచ్చే భక్తుల మీద దాడి చేయడం అనేది ఇది ఒక కుట్రగా పేర్కొనాలి. తిరుపతి వాసులు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆటోలు నడుపుతూ దందాలు చేస్తున్నటువంటి దుశ్చర్య ఇది. ఇక్కడ ఆటో స్టాండులు ఎక్కడ కూడా రైల్వే స్టేషన్ దగ్గర కానీ, బస్ స్టాండ్ దగ్గర కానీ అధికారికంగా ఆటో స్టాండ్. తిరుపతి రైల్వే స్టేషన్లో భక్తులపై జరిగిన ఆటో డ్రైవర్ల దాడిని హిందూ చైతన్య వేదిక తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటన ధర్మంపై దాడిగా పేర్కొంటూ సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఎస్పీ హర్షవర్ధన్ రాజ్కి ఫిర్యాదు చేశారు. భక్తులపై దాడి నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని, రైల్వే స్టేషన్ దగ్గర అనధికార ఆటో స్టాండ్లు తొలగించాలని, బస్టాప్ సమీపంలో ఆటో స్టాండ్లను అనుమతించకూడదని సూచించారు. నమస్తే. నిన్న జరిగినటువంటి సంఘటన తిరుపతి రైల్వే స్టేషన్ లో భక్తులపై దాడి ఏదైతే జరిగిందో ఇది చాలా బాధాకరమైన విషయము. భక్తులే మనకు జీవనాధారం. భక్తులు బతుకునిచ్చే భక్తుల మీద దాడి చేయడం అనేది ఇది ఒక కుట్రగా పేర్కొనాలి. తిరుపతి వాసులు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆటోలు నడుపుతూ దందాలు చేస్తున్నటువంటి దుశ్చర్య ఇది. ఇక్కడ ఆటో స్టాండులు ఎక్కడ కూడా రైల్వే స్టేషన్ దగ్గర కానీ, బస్ స్టాండ్ దగ్గర కానీ అధికారికంగా ఆటో స్టాండులు అనుమతి ఎవరు ఇచ్చారు? రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాప్ అనేది ఒకటి ఉండాలి, దానికంటూ ఒక స్పేస్ ఉండాలి. బస్ స్టాప్ టీటీడీ వారు ఫ్రీ బస్సు పెట్టారు. శ్రీవారి మెట్లకి ఫ్రీ బస్సు పెడితే ఫ్రీ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది, దాని రూట్ ఏందని ఒక బోర్డు కూడా రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, విష్ణువాసం దగ్గర కావచ్చు, మన బస్ స్టాండ్ దగ్గర కానీ లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం. టీటీడీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కనపడుతోంది మనకి. భక్తుల కోసం మేము అహర్నిశం భక్తుల కోసం పనిచేస్తామన్న టీటీడీ అధికారులు, అలాగే మన గౌరవ చైర్మన్ బిఆర్ నాయుడు గారు దయచేసి దీని మీద ఒకసారి దృష్టి పెట్టండి. భక్తులు ఇబ్బంది పడకుండా భక్తుల కోసం టీటీడీ ఏమేమి చేస్తోంది అనేది ఖచ్చితంగా తెలిపే విధంగా మెయిన్ సెంటర్లలో బోర్డు అనేది ఒకటి ఉండాలి. అప్పుడే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎవరు బాధపడకుండా ఉంటారు. ఏదైతే దుస్థితి జరిగిందో భక్తుల మీద దాడి చేయడం అనేది, అతిథి దేవోభవ అనే సనాతన ధర్మ సంస్కృతి కోసం పాటుపడే అందరూ కూడా ఈ దీంట్లో అతిథి వచ్చిన తర్వాత అతన్ని దేవుళ్లాగా చూడాలి. అలాంటి భక్తులపైన దాడి చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఈ అనధికారికంగా ఉన్న ఆటోలు కావచ్చు, ఆటో స్టాండ్లు కావచ్చు, వీటి మీద గౌరవ ఎస్పీ గారు తగు చర్యలు తీసుకొని
ఇంకా మీదట భక్తులకు ఎటువంటి ఆపద జరగకుండా చూడాలని నేను కోరుకుంటున్నా. అలాగే ఖచ్చితంగా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తాతయ్యకుంట గంగమ్మను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే ఆరణికి ఆలయ ఈవో జయకుమార్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన చండీ హోమంలో ఆయన పాల్గొని గంగమ్మ ఆశీస్సులు అందుకున్నారు. ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు రాజారెడ్డి, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.